ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామివారి పవిత్ర పాదపద్మములకు నమస్కరిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనే ప్రఖ్యాతిగాంచిన నాటకమును మునుపటి భాగంలో మనము ప్రారంభించడం జరిగింది. అందులోని గాంధర్వ పరిణయం గురించి, శాకుంతల పొందిన శాపం గురించి పలు విశేషాలను గురువుగారి ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ పరమ పవిత్ర శ్రావణ మాసము సోమవారమున మిగిలిన ఘట్టాలను మనందరికీ తెలియచేయమని గౌరవనీయులు పెద్దలు శ్రీ దేవి ప్రసాద్ గారిని మన సాంప్రదాయ పాఠశాల తరపున సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. दुर्मुखमुखाम्भोजवनहंसवधूर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। ఆ విధంగా ఆకాశవాణి ద్వారా అగ్నిహోత్రము యొక్క శాలలో కణ్వ మహర్షికి శకుంతల యొక్క గాంధర్వ వివాహం గురించి, శకుంతల దుష్యంతులకి జరిగినటువంటి గాంధర్వ వివాహం గురించి ఆకాశవాణి అశరీరి వాణి తెలిపిందనమాట. అలా తెలుపబడిన తర్వాత తానే మంచి వరుడు దొరకాలనే అని వెతుకుతున్నప్పుడు సరి అయిన వరుడు కావాలని ప్రార్థిస్తూ ఉండంగా, ఆలోచిస్తూ ఉండంగా ఇలా అకస్మాత్తుగా హఠాత్తు పరిణామాలకి ఒక పక్కన తాను అక్కడ లేడు అనేటువంటి ఒక లోపం ఉన్నప్పటికీ కూడా తన యొక్క అనుమతి తీసుకోలేదు అనేటువంటి మనసులో ఒక భావం ఉన్నా కూడా ఆ వరుడైనటువంటి వాడు దుష్యంతుడు జగత్ ప్రసిద్ధుడైనటువంటి పూర్వంశంలో జన్మించినటువంటి ఉత్తమమైన క్షత్రియుడు కాబట్టి, ఎలాగూ ఈమె క్షత్రియ కన్య కాబట్టి ఈ విధంగా దుష్యంతుడు లాంటి ఒక క్షత్రియుడు వరించడం అనేటువంటిది ఒక విధంగా సంతోషమే అని అంగీకరించాడనమాట. ఇలా క్రమక్రమంగా క్రమేపీ కాలం గడుస్తోంది. కానీ దుష్యంతుడు తన యొక్క పరివారాన్ని పంపించలేదు. శకుంతలని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. అది దుర్వాసన యొక్క శాపం వల్ల, దాని యొక్క ప్రభావం వల్ల తీసుకురాబడలేదు. సైన్యాన్ని పంపలేదు. దుష్యంత అనే 3 అక్షరాలు అయిపోయినాయి. 3 రోజులు గడిచిపోతున్నాయి. చాలా రోజులు అయిపోయింది. గర్భం ధరించి ఉన్నది శకుంతల. ఇటువంటి అవస్థలో పుట్టింట్లో ఎక్కువ రోజులు ఇట్లా కన్యా ఉండకూడదు. వివాహం అయినటువంటి ఒక పిల్ల, ఒక యువతి గర్భవతిగా ఉండి ఇలా ఎక్కువ రోజులు తన యొక్క తండ్రి గృహంలో పుట్టింట్లో ఉండడం అనేటువంటిది ఏమాత్రము సబబు కాదు, న్యాయం కాదు. కాబట్టి తక్షణమే దుష్యంతుడి దగ్గరికి పంపించాల్సిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు కణ్వ మహర్షి. ఇలా ఆజ్ఞాపించిన తరువాత ప్రియంవద, అనసూయ ఇద్దరు కూడా చాలా దిగులు పడుతూ కూర్చున్నారు. ఒక పక్కన సంతోషంగా ఉన్నా కూడా, భర్త ఇంటికి వెళ్తోంది అనేటువంటి సంతోషం ఒక పక్కన ఉన్నా కూడా, ఇన్నాళ్ళు దాదాపు పుట్టినప్పటి నుంచి
ఇద్దరు కూడా చెలికెత్తెలు కూడా ఉండి ఒక్క క్షణం కూడా విడవనటువంటి ఒక సఖులు అన్నమాట ఇద్దరు, అనసూయ ప్రియంవద కూడా. అలా ఉన్నటువంటి వాళ్ళకి బాధ వేస్తుంది అనమాట, మనసులో ఒక రకమైనటువంటి దిగులు కలుగుతుంది. కాబట్టి కన్నీళ్లు పొంగి పొరలి వస్తున్నాయి, ఆపుకోలేకపోతున్నారు. ఈ విధంగా ఉండేటప్పటికీ శకుంతల ప్రియంవద ఇద్దరు కూడా, అనసూయ ప్రియంవదలు ఇద్దరు శకుంతల దగ్గరికి వచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు, కౌగిలించుకుని. ఇంకా నువ్వు భర్త ఇంటికి వెళ్ళిపోతావు కదా, మేమేం చేస్తాం అంటూ దిగులు పడ్డారనమాట. అలా దిగులు పడుతూ ఉండగా కణ్వుడు ఆజ్ఞాపించిన ప్రకారము ఇద్దరు మునికుమారులు ఇద్దరు కూడా చేతి నిండా ఒక పళ్ళెం నిండా నగల్ని పట్టుకొచ్చి శకుంతలకి ఇస్తారు. అదేంటి, ఆశ్రమంలో నగలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పంపించుంటారు? కణ్వుడి దగ్గర ఏమి నగలు లేవు, నాణ్యాలు లేవు, ఆయనగా ఇవ్వగలిగింది ఏం లేదు. అటువంటిప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆశ్చర్యచకితులు అనసూయ ప్రియంవద కూడా చూస్తూ ఉంటే అప్పుడు చెప్పారనమాట, ఇది కాశ్యపుడు అంటే కణ్వ మహాముని యొక్క ప్రసాదం వల్ల చెట్లనన్నిటినీ అక్కడ ఉండేటువంటి వృక్షములు లతలు మొదలైన వాటిని అన్నిటినీ కూడా శకుంతల వెళ్తున్నందుకు గాను చిగురుటాకులు పువ్వులు మొదలైనటువంటివి సమర్పించమని చెట్లని అడగమన్నాడు కణ్వ మహర్షి. అలా అడుగుతుంటే చెట్లు చేమలు ఆ యొక్క లతలన్నీ కూడా వివిధమైనటువంటి ఆభరణాలను ఇచ్చినాయి. అలా అంత ఒక అనుబంధం అన్నమాట, చెట్లకి మనకి ఉండేటువంటి అనుబంధాన్ని కాళిదాసు చాలా అద్భుతంగా ఇక్కడ వర్ణిస్తాడనమాట. అచేతనమని మనం అనుకుంటున్నాం, ఆ కాలంలోనే వాళ్ళు చైతన్యము అనేటువంటిది పెట్టారు. ఇవాళ నిన్న వచ్చి జగదీష్ చంద్రబోస్ చెప్పారు అనేది కాదు, చెట్లకి వాటికి కూడా ఒక ప్రేమ అనురాగాలు అవన్నీ ఉంటాయి అనేటువంటిది ఆ కాలం నుంచి మనకి వస్తుంది. వృక్షాయుర్వేదముని సెపరేట్ గా మనుషులకు ఎట్లా ఆయుర్వేదం ఉందో, వృక్షాలని పెంపకానికి వృక్షాలకి పోషణకి వాటి యొక్క అనుబంధాన్ని వర్ణించేది వృక్షాయుర్వేదం అనేటువంటిది మన యొక్క సంస్కృతంలో ఉన్నదనమాట, అనాది కాలంగా వస్తున్నది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ పూలు కోసుకుని రమ్మన్నారు, వనస్పతులు అక్కడ ఉండేటువంటి వృక్షాల దగ్గర నుంచి తీసుకురమ్మంటే ఆ వృక్షాలు శకుంతల మీద ఉండేటువంటి ఆప్యాయత అనురాగాలతో ప్రేమ వల్ల వివిధమైనటువంటి ఆభరణాలను ఇచ్చినాయి. అలా అత్యాశ్చర్య చకితులవుతారు అక్కడ చూసిన వాళ్ళు. ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క నగల్ని ఇచ్చిందిట పుష్పాలకి బదులుగా. అది అనురాగం అంటే అట్లా అనుబంధం అన్నమాట. ఆ తరువాత శకుంతలకి స్నానం చేయించి, నదీ స్నానం చేయించి మంగళాభరణాలు, మంగళానికి కావలసినటువంటి అంటే సాగనంపాలి కదా, సాగనంపడానికి కావలసినటువంటి ఆ యొక్క మంగళ కృత్యాలన్నీ చేస్తున్నారన్నమాట. చేస్తూ నీకు రాజ్యలక్ష్మి అక్కడ పొందేటువంటి ఆభరణాలని ముందరే మీకు చెట్లు సమర్పించినాయని ఆనందపడుతూ ఉంటారు. స్నానానికి వెళ్ళినటువంటి కణ్వుడికి మనసులో ఒకటే దిగులు. పెంచిన తండ్రి, ఆ తండ్రి దిగులు పడుతున్నాడు. ఇక్కడంతా కాళిదాసు చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు. శాకుంతలంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా మనకి ప్రాచీన కాలం నుంచి శ్లోకం ఉన్నదనమాట. కావ్యేషు నాటకం రమ్యం తత్రాపి చ శకుంతల తత్రాపి చ చతుర్థంకః తత్ర శ్లోక చతుష్టయం. కావ్యాల్లో అన్నిటికీ కూడా నాటకం చాలా గొప్పది. నాటకాల్లో అన్నిట్లోనూ శాకుంతలము, అభిజ్ఞాన శాకుంతలం చాలా గొప్పది.
అభిజ్ఞాన శాకుంతలంలో కూడా 4వ అంకం ఉన్నదే. ఆ 4వ అంకము ఈ కణ్వుడు శకుంతల భర్త దగ్గరికి వెళ్ళడం, పంపించడం అనేటువంటి ఏ యొక్క అంకం ఉన్నదో ఆ అంకం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. దాంట్లో కూడా 4 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి అనేటువంటిది ఈ శ్లోకము చాలా కాలం క్రితంగా పండితుల దగ్గర నుంచి వస్తున్నదన్నమాట. కావ్యేషు నాటకం రమ్యం తత్రాపి చ శకుంతలా తత్రాపి చ చతుర్థంకః తత్ర శ్లోక చతుష్టయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ 4 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివిగా మన యొక్క జీవితానికి ఒక స్త్రీ, ఒక పురుషుడు, భార్య భర్త ఇద్దరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, మామగారి యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటిది, అంటే కుమార్తె యొక్క తండ్రి యొక్క బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా తెలిపేటువంటిది. వాళ్ళ యొక్క మనస్సు ఏ విధంగా ద్రవీభూతమవుతోంది ఆ కుమార్తె వెళ్తున్నప్పుడు, కుమార్తెని పంపిస్తున్నప్పుడు అనేటువంటి దానికి ఆ కూతురి యొక్క మనోభావము వెళ్ళలేక వెళ్ళడం అన్నమాట. భర్త దగ్గరికి వెళ్తున్నానని ఒక పక్కన సంతోషము, ఇంకో పక్కన తండ్రిని పుట్టి పెరిగినటువంటి ఒక చోటు నుంచి వదిలిపెట్టి వెళ్తున్నా అనేటువంటి ఒక దుఃఖము. అలా ఒక కంట్లో ఆనందం ఉంటే ఇంకో కంట్లో దుఃఖము, ఆ విధంగా వెళ్తున్నటువంటి చాలా దానికి అర్థం పట్టేట్టుగా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ యొక్క, పెండ్లి కుమార్తె యొక్క మనోభావం ఎట్లా ఉంటుంది అనేటువంటి దానికి. కాబట్టి కణ్వుడు ఏం చేస్తున్నాడు, స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్తున్నాడు కానీ దోవ కనపడటం లేదు. ఏదో పరిచితమైనటువంటి చాలా రోజులుగా వెళ్తున్నాడు కాబట్టి అదే దోవలో వెళ్తున్నాడు కానీ దోవ ఆయనకేం కనిపించట్లేదు. స్నానం చేస్తున్నాడు, ఏదో ఆ అఘమర్షణ సూక్తాలు చెప్తున్నాడు కానీ మనసులో లేదనమాట. కాశ్యపు చెప్తున్నాడు ఆ కణ్వ మహర్షి, యాస్యత్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషా చింతాజడం దర్శనం. యాస్యత్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషా చింతాజడం దర్శనం. వైక్లవ్యం మమ తావదీదృశం అహో వైక్లవ్యం మమ తావదీదృశం అహో స్నేహాదరణ్యౌకస పీడ్యంతే గృహిణ కథం ను విషయా తనయా విశ్లేష దుఃఖైర్నవైః. యస్యత్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా. యాస్యతి అద్య శకుంతల. శకుంతల వెళ్ళబోతోంది, ఇంకా వెళ్ళలేదు. వెళ్ళబోతోంది అనేది తలుచుకుంటేనే మనసులో కష్టంగా ఉంది, చాలా బాధ వేస్తుంది. యాస్యతి ఇంకా భవిష్యత్తు, ఇంక మీద వెళ్ళబోతుంది. అద్య ఈ రోజున, అది తలుచుకుంటే దుఃఖం పొంగి పొర్లి వస్తోంది. హృదయం సంస్పృష్టముత్కంఠయా, ఒక బాధ, విరహ బాధతో వియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇంకా వియోగం అవలేదు అంటే వెళ్ళలేదు, అయినా మనసు దుఃఖపడుతోంది. తలుచుకుని దుఃఖిస్తున్నాను. నోట మాట రావట్లేదు, ఆలోచన బుర్ర పనిచేయటం లేదు, ఏం చేస్తున్నానని బోధపడటం లేదు. ఇంద్రియాలు ఏమీ కూడా కనిపించట్లేదు, సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. కంఠ, గొంతు చూస్తే గొంతు బొంగురబోతోంది, బొంగురు గొంతు అయిపోయింది. కంఠ స్తంభిత బాష్ప వృత్తి కలుష, కన్నీరు గారుతోందనమాట. ధారధారగా కన్నీటి ధార. తలుచుకుని ఏడుస్తున్నాను. ఆ ఏడుస్తున్నటువంటిప్పుడు కళ్ళంబడి వచ్చినటువంటి కన్నీళ్లు నా యొక్క కంటి చూపుని మరుగున పడేస్తున్నాయి, అడ్డుకుంటున్నాయి. కంఠ, ఇవన్నీ కలిపి కంఠాన్ని బాగా బొంగురుగా చేసి
గద్గద స్వరంతో మాట రావటం లేదు నాకు. కంఠ స్తంభిత బాష్ప వృత్తి కలుష. చూద్దామంటే చింతా జడం దర్శనం. వైక్లవ్యం మమతావదీదృశం అహో స్నేహాదరణ్యౌకస. మేమంతా అడవుల్లో ఉండేవాళ్ళం. ఇంతకీ శకుంతల ఏమి నాకు జన్మతః నాకు పుట్టినటువంటిది కాదు, ఎవరో వదిలేసి వెళ్ళినటువంటిది, ఇక్కడ మధ్యలో దొరికినటువంటిది. ఆ పిల్లని శిశువుని పెంచాను. అడవిలో ఉండేటువంటి వాడిని, అందులోనూ పెంపుడు తండ్రిని. అడవిలో ఉండి తపస్వి అయినటువంటి వారికి అన్ని వదిలేసినటువంటి వాడికి సుఖ దుఃఖాలు అన్నిటినీ సమంగా చూసారు. ఇష్టానిష్టాలు, జయాపజయాలు, ఎండ వాన ఇవన్నీ కూడా సమంగా చూసాడు. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభం జయాజయం అన్నట్టుగా అన్నిటినీ సమంగా తుల్యంగా భావించేటువంటి వాళ్ళు, నిరంతరము తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళము, అడవిలో ఉండేవాళ్ళం, వనవాసులం. స్నేహ అరణ్యౌకస వైక్లవ్యం మమతావదీదృశం. నాకే ఇంత కష్టంగా. అడవిలో ఉండేటువంటివి వాటిని, తపస్వి జనాన్ని, సంసార సముద్రము నుంచి దాటినటువంటి వాడిని, సంసార దుఃఖం అనేటువంటిది నాకే అటువంటి లేకుండా నిరంతరము భగవద్ధ్యానంలో ఉండేటువంటి నాకే అరణ్యం కదా. నైక్యవ్యం మమతావరీదృశం. ఇంత బాధ కలిగిస్తోందే. నా యొక్క చూపు రావట్లేదు, చూపు తెలియటం లేదు, కన్నీటితో అడ్డుకుంటున్నటువంటి చూపు, ముంగురు పోయినటువంటి ఒక స్వరము, మాట బయటికి రానటువంటి ఒక పరిస్థితి, అటువంటిది దీనమైనటువంటి దుఃఖమైనటువంటి పరిస్థితి నాకే ఏర్పడిందంటే, ఋషి అయినటువంటి నాకే ఏర్పడిందంటే, పీడ్యంతే గృహిణ కథం విషయ వ్యావృత్త కౌతు. పీడ్యంతే గృహిణ కథం తనయా విశ్లేష దుఃఖైర్నవై. ఇంకా కొత్తగా పెళ్ళి, ఇక మెట్టినింటికి వెళ్ళాలి, భర్త ఇంటికి వెళ్తున్నటువంటి తనయా విశ్లేషం. ఆ సమయంలో ఆ కూతుర్ని వదిలిపెట్టి, ఆ యొక్క విరహము, వియోగం అనేటువంటిది గృహిణ, కని పెంచినటువంటి తండ్రులకి, కన్న తండ్రులకి, తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది. పీడ్యంతే గృహిణ కథం తనయా విశ్లేష దుఃఖైర్నవై యాస్యత్యత్య శకుంతలే తిరుదే. ఏం చేస్తుందో ఈ అమ్మాయి, ఎట్లా ఏముడుతుందో, ఆ భర్త ఎట్లా చూసుకుంటాడో, సరిగ్గా చూసుకుంటాడో లేదో, ఈ అమ్మాయి సరిగ్గా ఉంటుందో లేదో, మన వంశానికి కీర్తి తెస్తుందో లేదో, ఆ వంశానికి సరిగ్గా దానికి తగ్గట్టుగా నడుచుకుంటుందో లేదో, వాళ్ళు సరైనటువంటి వాళ్ళుగా ఉంటారో లేదో, వాళ్ళ అన్నదమ్ముల యొక్క ప్రవర్తన, అత్తమామల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఏమో. ఇన్నాళ్ళు పెరిగినటువంటి ఈ యొక్క మహావృక్షం, ఒక వృక్షంలాగా యవ్వనంలో మంచి పెరిగినటువంటి దాన్ని ఇంకో చోటికి మారి ట్రాన్స్ప్లాంటేషన్ లాగా వేరే చోట పెట్టేస్తే ఆ చోట ఇముడుకోవాలిగా. ఇమిడేంత వరకు బాధే కదా. పీడ్యంతే గృహిణ. గృహస్థుడి యొక్క స్థితి చాలా చాలా దయనీయమైనటువంటి స్థితి. ఎందుకంటే ఇది బాధగా ఉంటుంది. అది కూడా కొత్తగా పెళ్ళైనటువంటి సమయంలో ఎంత బాధపడతారనేటువంటిది కణ్వ మహర్షి చెప్తున్నాడు అనమాట. మహర్షి అయినటువంటి వాడిని, తపస్వి అయినటువంటి వాడిని, అరణ్యములో నివసించేటువంటి వాడిని, ఏ విధమైన బంధములు లేనటువంటి వాడిని, సర్వకాల సర్వావస్థల యందు పరబ్రహ్మమందు లయమై ఉండేటువంటి వాడిని, అటువంటి పెంచిన వాడిని ఇంతకీ నాకే ఇంత కష్టంగా ఉంది, ఇంత దుఃఖం వస్తోంది, పొంగి పొరులుతోంది అంటే కన్నవాళ్ళు ఎంత దుఃఖపడతారు అనేటువంటిది ఒక్క నిమిషం ఆలోచించి చూస్తున్నాను. నిజంగా చాలా కష్టం కదా. ఆయన మనసులో అనుకుంటున్నాడు,
ఈ విధంగా బాధపడుతూ స్నానం చేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళంగానే శకుంతల నమస్కరించింది. తల్లిని తండ్రిని అట్లాగే కన్నీళ్లు పెట్టుకుంటూ నమస్కరించింది. కన్నీళ్లతో ఆ పాదాలని తడిపింది. తండ్రి ఆశీర్వదించాడు. యయాతికి శర్మిష్ఠ ఎంతటి ప్రియమైనటువంటిదో, ఎంత ప్రియమైనటువంటి భార్యగా ఉన్నదో, యయాతి ఎట్లాగైతే తన భార్యని శర్మిష్ఠని ప్రాణప్రదంగా చూసుకున్నాడో, చివరి వరకు అంత ప్రీతి అనమాట. శర్మిష్ఠ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అంతటి ప్రీతిని నువ్వు కూడా నీ భర్త నుంచి పొందుదువుగాక. అలాగే యయాతి ఎట్లాగైతే పూర్వుని కన్నాడో అలాగే నువ్వు కూడా ఒక మంచి సంతానాన్ని కందువుగాక అని ఆశీర్వదించాడు. యయాతేరివ శర్మిష్ఠ భర్తృర్బహుమత. పిల్లలు పుట్టడం తర్వాత భర్తృర్బహుమత అనేది చాలా ముఖ్యం. భర్తకి చాలా అనురాగవతిగా ఉండాలి. అంటే భర్త తన యందు అనురాగం కలిగి ఉండడం అనేటువంటిదే సౌభాగ్యం పేరు అనమాట. అందుకనే ఆశీర్వదించేటప్పుడు సౌభాగ్యవతి భవ అంటారు అనమాట. ఎల్లకాలము భర్త యొక్క ప్రీతికి పాత్రమవుగాక, అది సౌభాగ్యం అంటే. అందుకని పుత్రవతి భవ అని తర్వాత అంటారు. కాబట్టి స్త్రీకి ముందర ఆశీర్వదించేటప్పుడు చెప్తారు అన్నమాట. కాబట్టి అటువంటి ఆశీర్వాదం చేశాడు. ఇలా వరం ఇచ్చినట్లే మహర్షులు చెప్తే అది నిజం అవ్వకుండా ఉండదు కదా. కాబట్టి చెప్పాడు, శకుంతలని అగ్నికి ప్రదక్షిణం చేయమన్నాడు. అగ్నికి ప్రదక్షిణం చేసి బయలుదేరమని చెప్పాడు. బయలుదేరుతూ ఉంటే ఆ చెట్లన్నీ కనిపించినాయి. శకుంతల పెంచినటువంటి చెట్లు, శకుంతల పెంచినటువంటి మొక్కలు, పూల మొక్కలు, లతలు అవన్నీ కనిపించినాయి. అవన్నీ ఏడుస్తున్నట్టుగా ఉంది. వాటి నుంచి పసుపుగా పండిపోయినటువంటి ఆకులు రాలుతున్నాయి. ఆ రాలుతున్నటువంటి ఆకులను చూసి కణ్వుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. వృక్షాలు కూడా ఏడుస్తున్నాయి, బాధపడుతున్నాయి. శకుంతల నువ్వు వెళ్తున్నప్పుడు ఈ లతలన్నీ చూడు, ఆ పుష్పాలన్నింటినీ రాలుస్తున్నాయి, పండుటాకులన్నీ కింద పడుతున్నాయి, చూసావా? నువ్వు వెళ్తూ ఉంటే అవి కూడా కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నాయి. ఆశ్రమవాసులందరూ బాధపడుతున్నారు. పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాసు అపీతేషు యా నాదత్తే ప్రియమండనాపి భవతాం. శకుంతల ఆ పుష్పాల వృక్షాలన్నింటినీ అంత చక్కగా పెంచిందిట. ఇక్కడంతా మనం తెలుసుకోవాల్సింది, మొక్కల పెంపకం అనేటువంటిది చాలా ముఖ్యంగా ఉన్నదనమాట. ఆ కాలంలో అంత ప్రేమ. ఆ వృక్షాలు లతలంటే అంత ప్రియం అనమాట. వాటి పాతుం న ప్రథమం వ్యవస్యతి, వాటికి నీళ్లు పోయకుండా పచ్చి మంచి నీళ్లు కూడా తాగేది కాదు శకుంతల. కణ్వ మహర్షి చెప్తున్నాడు, పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాసు అపీతేషు యా. మీకు నీళ్లు పోయకుండా చెట్లకి నీళ్లు పోయాలనేది. పొద్దున్న లేవంగానే దాహం వేసిందంటే నేను తాగడం కాదు, ముందర ఆ లతలకి చెట్లకి నీళ్లు పోయాలి, మొక్కలకి నీళ్లు పోయాలనేదిట. ఆ మొక్కల్ని అంత ప్రాణప్రదంగా చక్కగా పిల్లల్లాగా తీసుకునేది అనమాట. తల్లి ఏం చేస్తుంది, తన పిల్లల్ని తనకి ముందర తీసుకుందాం, తాను ముందర తాగుదామని ఎప్పుడూ అనుకోదు. ఆకలి వేసినా కూడా ఆకలి నాపుకుని పిల్లలు చక్కగా ఉన్నారా, వాళ్ళకి ముందర పాలిచ్చామా, వాళ్ళకి ఆహారం వాటికి తినడానికి ఏమన్నా ఇచ్చామా అని చూస్తుంది, ఆకలి వేస్తుందేమో అని. ఆ విధంగా ఈ చెట్లు పాపం నిన్న పోసిన నీళ్లు సరిపోయినాయి లేవో మళ్ళీ పోయాలి. పాపం ఇది ఎండిపోయినట్టుందే, పాపం బాధపడుతోంది, చూడు వాడిపోయింది అనేది. ఈ విధంగా అంత అనురక్తం అనమాట చెట్ల మీద ప్రేమ, అవ్యాజమైనటువంటి ప్రేమ అనమాట. అందుకని అవి తాగేది కాదు, పాతం. అట్లాగే నాదత్తే పూలు పూసినాయి అనుకోండి, ఆ పూల మీద ఎంతో ఆడవాళ్ళకి చాలా ప్రీతి. పూలు అంటే చాలు, ఫస్ట్ దాన్ని కోసేంత వరకు వాళ్ళు ఊరుకోరు. ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి పువ్వుని వెంటనే కొయ్యాలి, కోసి తలలో పెట్టుకోవాలి. ఇది ఒక స్త్రీలకి సహజంగా ఉండేటువంటి ఒక
ఒక స్వభావం అన్నమాట. కానీ శకుంతల ఏం చేసేదంటారు, స్త్రీలు ఆ పూలను కూడా పూలు పుయ్యంగానే అట్లాగే ఉండనిచ్చేదిట, అది కోసేది కాదు. నాదత్తే ప్రియమండనాపి, అలంకరించుకోవడం చాలా ఇష్టం పాపం. కొన్న పువ్వులు ఇవన్నీ పెట్టుకుంటుంది, ఇక్కడ హారాలు వేసుకోవడం, ఇక్కడ పొగడ పూలు ఇవన్నీ హారాలుగా చేసుకుని వేసుకోవడం, గాజుల్లాగా చేసుకుని వేసుకోవడం, ఇవన్నీ చేసేది. కానీ పడినటువంటివే తీసేది, తానుగా పుష్పాలు కోసేది కాదు. నాదత్తే చాలా ఇష్టం తాడు, పువ్వుల అలంకరణ అంటే చాలా ఇష్టం. కానీ వాటి మీద ఉండేటువంటి స్నేహ భావంతో పల్లవం, చిన్న చిగురుటాకు కూడా కోసేది కాదు. ఇక పుష్పాల సంగతి చెప్పక్కర్లేదు, చిగురుటాకు కోయడానికి కూడా మనసు వచ్చేది కాదు. అలాగే ఫస్ట్ మొట్టమొదట పూస్తోంది అనుకోండి, ఆ పుయ్యంగానే దానికి ఒక ఉత్సవం చేసేదిట, ఒక పండగ లాగా అన్నమాట. ఆశ్రమవాసులందరినీ పిలిచి ఒక పెద్ద మహోత్సవంగా దాన్ని జరిపి ఆ పూలు, ఆ చెట్టుని, ఆ యొక్క లతని అలంకరించి, మొక్కని వాళ్ళందరికీ స్వీట్లు పంచిపెట్టడం అన్నమాట, మధురమైనటువంటి ఫలాల్ని పంచిపెట్టడం. ఏమిటి అంటే ఈ పుష్పము మొట్టమొదటిగా ఈ యొక్క వృక్షము, ఈ యొక్క లత పుష్పించింది అనమాట, పూలు పూసింది. అందుకనే మనం మన సంప్రదాయంలో కూడా అట్లా ఉందన్నమాట. అట్లాగూ కన్యకలు ఎప్పుడైతే యుక్త వయస్సుకు వస్తారో, ఆ యుక్త వయస్సుకి రావడం అనగానే దానికి ఒక పెద్ద ఉత్సవం చేయడం అనేటువంటిది మన యొక్క సంప్రదాయం. అంతా లోపించిపోతుంది అనమాట. ముత్తైదువుల్ని, కన్య పిల్లల్ని అందరినీ పిలవడం, పిలిచి పెద్ద ఒక పండగలాగా దాన్ని చేయడము అనేటువంటి, వాళ్ళకి తాంబూలాలు మొదలైనటువంటివి ఇవ్వడం, పేరంటం, ఇవన్నీ కూడా వేడుకలు అనమాట. ఎందుకంటే ఆమె యొక్క ఒక యోగ్యత వచ్చిందనమాట, యుక్త వయస్సుకి వచ్చింది ఒక కన్య. అది రాకపోతే ఎంత కష్టం అనేటువంటిది దాని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆ యుక్త వయస్సుకు వచ్చి కన్యాదానానికి చేయడానికి అర్హురాలుగా అవుతోంది అనేటువంటిది ఒక సంతోషమైనటువంటి విషయం. ఆ సంతోషము తల్లిదండ్రులు, బంధువులు అందరూ కలిసి ఒక ఉత్సవంగా దాన్ని చేసుకుంటారు. రాను ఏమైంది, బంధువుల్ని పిలవడం లేదా, ఇవన్నీ జరిగేవే కదా, అట్లా లోపం ఉంచిపోతుంది. పుష్పానికే అట్లా, ఒక వృక్షానికి వచ్చినా కూడా అలా చేసేది లతకి. ఆ లతలకి, వృక్షాలకి ఎట్లాగైతే మొట్టమొదట పువ్వు పూసినప్పుడు అట్లా ఒక మహోత్సవం చేస్తామో, ఆ విధంగా ఒక ఆడపిల్ల యుక్త వయసుకి రావడం అనేటువంటిది అలా ఉందన్నమాట, ఆచారం అనేటువంటి. ఆ విధమైనటువంటి ఆచారం మనకి తెలుస్తోంది. ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే, శకుంతలకి అంత సంతోషం అంట, అసలు ఆ పువ్వుని చూస్తే చాలు. అట్లా అటువంటి శకుంతల భర్త గృహానికి వెళ్ళిపోతోందమ్మా. వృక్షాల్లారా, ఓ లతల్లారా, ఓ తీగల్లారా, ఓ మొక్కల్లారా, మీరందరూ చూడండి ఆ శకుంతలని ఒక్కసారి చూడండి. చివరిసారిగా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, భర్త గృహానికి వెళ్ళిపోతోంది. రోజు చూసినట్టుగా చూడలేము. అంటే ఒక వృక్షాలకి చెప్తున్నాడంటే అది సేయంయాతి శకుంతల పతిగృహం సర్వైరనుజ్ఞాయత, మీరందరూ పర్మిషన్ ఇవ్వండి అంటున్నాడు కణ్వుడు వృక్షాలని, మీరందరూ అనుమతించండి. అంటే ఆ వృక్షాలతో ఉన్నటువంటి అనుబంధం అట్లా ఉండాలన్నమాట. అందుకనే పార్వతీదేవి తన యొక్క పుత్రుల్లాగా పెంచింది ఆశ్రమాన్ని. ఆ పుత్రుడికి, ఆ వృక్షానికి బెరడు, ఒక ఏనుగు వచ్చి ఆ బెరడుని అట్లా తాకింది, రాసుకుంది అనమాట, గోక్కుంది. దురద పుట్టి గోక్కునేటప్పుడు ఒక ఏనుగులన్నీ ఏం చేస్తాయి, ఒక కఠినమైనటువంటి మహావృక్షాన్ని ఎన్నుకుని అక్కడ వెళ్ళి వీపుని రాసుకుంటాయి. రాపిడి, ఆ రాపిడి వల్ల దురద కొంచెం తగ్గుతుంది. ఆ విధంగా ఆ ఏనుగు అక్కడికి వెళ్ళి రాసుకుంటున్నప్పుడు పార్వతీదేవి కంటపడింది అనమాట. ఆ తోలు, ఆ చెట్టు యొక్క తోలు ఊడి కొంచెం లైట్ గా పాలు గారేపటికి ఆవిడకి బాధ వేసిపోయింది. కన్నీరుతో వెళ్ళిపోయింది పరమేశ్వరుడి దగ్గరికి. పరమేశ్వర నాథ, ఏంటి ఇంత కంగారుగా వచ్చావన్నాడు. నా పుత్రుడు కన్నీళ్లు పెట్టుకుని అక్కడ ఏడుస్తుంటే మీకేం ఆటలుగా ఉందని. ఏమిటమ్మా, ఏమిటైంది, కుమారస్వామికి ఏమైంది, లేదు వినాయకుడికి ఏమైంది? వాళ్ళు కాదు, వాళ్ళకంటే ముందర నేను ఒక పుత్రుల్ని పెంచాను చూడండి. మన ఆశ్రమంలో ఉన్నటువంటి, కైలాసంలో ఉన్నటువంటి ఆ వృక్షాలు చూడండి, ఆ వృక్షాల్లో దేవదారు వృక్షం కన్నీరు కాస్తుంది చూడండి. ఆ ఏనుగు వచ్చి అలా
ఒరిపిడికి తట్టుకోలేక ఏడుస్తోందని. వెంటనే పరమేశ్వరుడు చెప్పాడు, ఇక నుంచి ఈ ఆశ్రమానికి ఎవరు వచ్చినా కూడా, ఏ మృగం వచ్చినా కూడా దాన్ని భక్షించేందుకని ఒకళ్ళని నియమిస్తున్నాను. ఒక సింహాన్ని అక్కడ పెట్టాడు. ఒక కింకర్లందరినీ అక్కడ అపాయింట్ చేసి ఒక్కళ్ళు కూడా ఒక మృగం ఆశ్రమంలోకి వచ్చి హడావిడంతా చేయకూడదు. ఈ వృక్షాలకి ఏమాత్రము కూడా, లతలకు కానీ ఏమాత్రము ఒక ఆపదను రానివ్వకూడదు, కష్టం పడకూడదు అని చెప్పి ఆజ్ఞాపించాడు అని కాళిదాసు చెప్తాడు. అంతటి గొప్ప వృక్షములతో ఉండేటువంటి అనుబంధము మనకి కావ్యాల్లో ఎట్లా చెప్పబడింది, ఎంత చక్కగా చెప్పబడింది అనేటువంటిది మనకి తెలుస్తుంది. అలాగే అక్కడ వనద్యోత్సన అని ఒక లత ఉంటుంది, తీగ. ఆ తీగ మామిడి చెట్టుకు అల్లుకుని ఉంది. మామిడి చెట్టు ఒక పురుషుడిలాగా ఉందన్నమాట, భర్త. నవమాలిక అనేటువంటిది ఒక కన్య. కన్య చాలా కాలంగా అల్లుకుని ఈ మామిడి చెట్టుకి ఎట్లా అల్లుకుని పెద్దదైందనమాట. అది పుష్పం పూస్తే అది చెప్తోంది శకుంతల, అది పూలు పూస్తే నాకు చెప్పి పంపించండి, కబురు పంపించండి. తప్పకుండా పంపిస్తానమ్మా, నీకు ఎంత స్నేహం ఉన్నది, వాటి మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది నాకు తెలీదా, తప్పకుండా పంపిస్తాను అని చెప్పి ఈ విధంగా చాలా గద్గదమైనటువంటి స్వరంలో చెప్తున్నాడు అనమాట. చెప్పి శకుంతలని, నిన్ను మంచి ఒక సంబంధంలో మంచి వరుడికి ఇవ్వాలని ముందరే అనుకున్నాను, కానీ అకస్మాత్తుగా నా యొక్క అదృష్టం వల్ల ఆత్మసదృశం నీకు ఎంత పొంతనగా ఉండాల్సినటువంటి ఒక భర్తని నువ్వు పొందావు, చాలా సంతోషం. అలాగే ఈ నవమాలిక కూడా మంచి ఒక చూత వృక్షం, అంటే మామిడి చెట్టుకి అల్లుకుని చక్కగా అల్లుకుపోయి చక్కగా ఉంది, పుష్పాలతో చక్కగా ఉంది. అలాగే నువ్వు కూడా ఆ పుష్పాలు ఫలాలనేటువంటి సంతానంతో ఆ భర్త అనేటువంటి ఒక మహావృక్షానికి చక్కగా అల్లుకుని పోయి చక్కగా ఉండాలి. ఏ విధమైనటువంటి విచారం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు నాకు కూడా ఏ విధమైన విచారం ఉండదు. ఎందుకంటే ఆ పిల్ల సుఖంగా ఉంటేనే తల్లిదండ్రులకి శాంతి, మనశ్శాంతి. వాళ్ళకి ఏమాత్రమైనా కష్టం వచ్చిందంటే తల్లిదండ్రులు తట్టుకోలేరన్నమాట. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఆయన, మహర్షికి ఇంత కష్టం ఉంది అంటే గృహస్థుడైన తండ్రికి ఆ యొక్క యువతి యొక్క పెళ్లి కుమార్తె యొక్క తండ్రికి ఎంత కష్టం ఉంటుంది అని బాధపడుతున్నాడు. నాకు ఇప్పుడు ఏ బాధ లేదు, కానీ విరహము అనేటువంటి ఒక బాధ ఉంది, అంటే ఒక వియోగము, నిన్ను విడిచిపెడుతున్నాను అనేటువంటి ఒక బాధ ఉంది తప్పితే ఏదో మంచి చోట నువ్వు వెళ్ళి క్షేమంగా ఉండి ఈ నవమాలిక లాగా అల్లుకుని పోయి, మామిడి చెట్టుకి అల్లుకొని పోయి మంచి పుష్పాలతోనూ ఫలాలతోనూ ఉంటే అదే నాకు కావాల్సింది, అంతకంటే నేను కోరుకునేది ఏం లేదు అనగానే ఒక మృగం వస్తుందన్నమాట. అంటే ఒక లేడి, ఆ లేడి పిల్లని తల్లిదండ్రులు లేకుండా ఉండేటువంటి ఒక లేడి పిల్ల అలా అనాథగా ఉన్నదాన్ని శకుంతల పెంచింది. ఆ పెంచినది ఇప్పుడు పెద్దదయ్యి దానికి వివాహం అయ్యి ఒక గర్భవతిగా ఉన్నది, తనలాగానే శకుంతల లాగానే. అంటే ఇండైరెక్ట్ గా కాళిదాసు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. కాబట్టి దీనికి డెలివరీ గనక అయితే గర్భం నుంచి నాకు తప్పకుండా కబురు పంపించాలంటుంది. ఇలా పంపించంగానే శార్ంగరవుడు శారద్వతుడు అనేటువంటి ఇద్దరు శిష్యుల్ని పిలుస్తాడు. గౌతమి అనేటువంటి ఆవిడ ఆ ముగ్గురిని పిలుస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళు లేకుండా ఆడపిల్లని పంపించకూడదు, అలాగే మగవాళ్ళు లేకుండా ఉట్టి ఆడవాళ్ళని పంపించకూడదు. ఆనాడు ఈనాడు ఏనాడైనా అంతే ఒకటే. కాబట్టి ఏం చేశాడు, శార్ంగరవుడు శారద్వతుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు శిష్యులు, వారిద్దరిని పంపించారనమాట. ఆయన దుష్యంతుని యొక్క హస్తినాపురానికి వెళ్ళి దుష్యంతుని యొక్క ఆస్థానానికి అంతఃపురానికి ఇవన్నీ ఒప్పగించి రావాల్సింది, దించి రావాల్సిందని. పక్కనే ఆడవాళ్ళు లేకుండా ఎట్లా ఏదో కష్టం ఒక ఇది చెప్పుకోవాలి కదా, అందుకని గౌతమి అనేటువంటి ఆవిడని కూడా ఒక సన్యాసిని పంపించారనమాట. ఈ విధంగా ముగ్గురు బయలుదేరుతున్నప్పుడు, సరే శిష్యులారా ఇటు రండి అన్నాడు. కాశ్యపుడు వెంటనే, అంటే కణ్వ మహాముని చెప్తున్నాడు, కణ్వ తెళ్ళైనటువంటి వాళ్ళు శార్ంగరవుడు ఎవరు పంపించినా కూడా
ఆ యొక్క వరుడికి చెప్పాల్సినటువంటి ఉపదేశం కూడా ఉన్నది. ఇదంతా జ్ఞాపకం పెట్టుకోవాలి, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకని కణ్వ మహర్షి చెప్పాడు, మేము అడవిలో ఉన్నప్పటికీ కూడా మాకు లౌకికం ఏంటని తెలుసు, లౌక్యం తెలుసు, కాబట్టి మేము చెప్పవలసిన ఒక పద్ధతి, ఆనవాయితీ, ధర్మం, కర్తవ్యం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం అంటాడు. చెప్పండి, శార్ంగరవుడు వెంటనే అడుగుతారు, మీ సందేశం ఏంటో చెప్పండి అని. నా సందేశంగా దుష్యంతుడికి చెప్పండి. ఏమని చెప్పాలి? అస్మాన్ సాధు విచింత్య సంయమధనాన్ ఉచ్చైః కులం జాత్మనః త్వయ్యస్యా కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్తించతాం. ఇదిగో చూడండి, దుష్యంతుడికి చెప్తున్నాడు, ఇదిగో దుష్యంత, మమ్మల్ని అందరినీ ఒకసారి తలుచుకో. తలుచుకో అంటే తలుచుకోకుండా ఏం చేస్తున్నాం, తలుచుకోకుండా అంటారు. మేము ఎవరము అనేటువంటిది కూడా కొంచెం తెలుసుకో. మా యొక్క తపశ్శక్తి ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి అనేటువంటిది తెలుసుకో. ఇవన్నీ చెప్పాలి, అల్లుడైనటువంటి వాడికి చెప్పాలన్నమాట. చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మంచివాడైనా అవ్వచ్చు, చెడ్డవాడైనా అవ్వచ్చు, ఎవరైనా కూడా చెప్పాల్సిన బాధ్యత. మనకు తెలియదు కదా. అస్మాన్ సాధు విచింత్య సంయమధనాన్, మాకు తపస్సే బలం. మీలాగా మాకు రాజ్యాలు లేవు, ధనం లేదు, ట్రెషరీ లేదు, ఏం లేదు. కానీ మేము పేదవాళ్ళం అయితే అవ్వచ్చు, కానీ ధనికులం. ఏ విషయంలో? తపస్సులో ధనికులం, తపస్సులో గొప్పవాళ్ళం. ఒక మాట మాట్లాడితే అది జరిగి తీరుతుంది అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకో. తపస్సే ధనంగా ఉన్నటువంటి వాళ్ళం, అందుకనే తపోధనులు అంటారు. తపోధనులు అంటే ఏంటి? తపస్సే ధనం అన్నమాట. అదే బలం అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో. హే దుష్యంత, అస్మాన్ మమ్మల్ని అందరినీ ఒకసారి తలుచుకుని మా యొక్క పవర్ ఏంటి, మా యొక్క శక్తి ఏంటి, తపశ్శక్తి ఎంత గొప్పది. కూడమిహిద్ ఆహాత్మకమస్తి తేజ అంటాడు. మేమంతా శాంతంగానే ఉంటాం, ఎప్పుడూ శాంతపరులమే, శాంతే మా యొక్క జీవనం. కానీ ఆ శాంత స్వభావంలో ఒక అగ్ని కూడా ఉంటుంది. గూఢమిహిద్ ఆహాత్మకమస్తి శక్తి అంటాడు కాళిదాస్. లోపల ఒక దహించేటువంటి ఒక శక్తి ఉన్నది, ప్రపంచాన్ని దహించేటువంటి అంత శక్తి ఉన్నది, తపస్సు శక్తి ఉంటుంది. అది తెలుసుకో. నీ యొక్క కులం కూడా తెలుసుకో. నీ వంశం ఏంటి? చంద్రవంశం. చంద్రవంశంలో చంద్రుడికి బుధుడు, బుధుడికి పురూరవస్సు, పురూరవస్సుకి వీడు ఆయుష్, ఆయుష్కి ఇంకోడు పుట్టి ఈ రకంగా ఆ వంశం వస్తున్నటువంటి ఒక వంశములో పుట్టావు అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఒక పుట్టావు, ఒక బ్రాహ్మణ కులంలో పుట్టావు. బ్రాహ్మణుడికి ఉండేటువంటి లక్షణాలు నీకు ఉండాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అందరూ తాగుతున్నారు, నేను తాగుతాను. అందరూ సిగరెట్లు తాగుతున్నారు, నేను సిగరెట్ తాగుతాను. ఇది కాదు. ఉచ్చై కులం చాత్మన, నీ యొక్క కులము, నీ యొక్క ధర్మము, నీ యొక్క కర్తవ్యం ఏంటని. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. క్షత్రియుడికి ఒక ధర్మం ఉన్నది, వైశ్యుడికి ఒక ధర్మం ఉన్నది. పుట్టిన ప్రతివాడికి ఒక్కొక్క ధర్మము, కర్తవ్యం ఉన్నది. నిన్న ఉపాకర్మ చేశాం, ధర్మం అది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి అందరికీ, ఇంకా మిగతా వాళ్ళకు కూడా కొంతమందికి ఉన్నది, అది ధర్మం. ఇవాళ గాయత్రి జపం చేయాలి 1008 ధర్మం. వరలక్ష్మి వ్రతం చేశాం, ధర్మం, కర్తవ్యం. ఈ కులానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయాన్ని కూడా ఆలోచించుకో. నీ యొక్క పూర్వీకులు ఎంత కీర్తివంతులో, ఎటువంటి నీలాగా అవకతవకలు ఏం చేయలేదు. అంటే నువ్వు అవకతవకలు చేసావని నేను అనలే, కానీ నువ్వు వచ్చేసి వివాహం చేసుకున్నటువంటి తీరుని ఒక్కసారి ఆలోచించు. ఉచ్చై కులం చాత్మన, నీ యొక్క కులము యొక్క ఉచ్చై, దాన్ని మేలుపరచాలి. కుల ప్రదీపుడుగా ఉండాలి. నువ్వు కులానికి మంచి పేరు తీసుకురావాలి. ఆహా, దుష్యంతుడంతటి రాజు ఉన్నాడా అని కుక్కున వేలేసుకోవాలన్నమాట. అంత ఆశ్చర్యపోవాలి, పొగడాలి. అంటే చెడ్డ పనులు చేసినా ఆశ్చర్యపోతారనుకోండి, అది వేరే విషయం. అట్లా కాదు, అపకీర్తి తెచ్చుకోకూడదు, కీర్తిని, వంశము యొక్క కీర్తిని నిలబెట్టాలి. అందుకని అందరూ ఆడారు, నేను ఆడతాను, అందరూ పేకాట ఆడారు, నేను కూడా పేకాట ఆడతాను, ఇది కాదు.
నీ వంశాన్ని చూసుకో. త్వయ్యస్యాహ, ఇంకోటి చెప్తున్నా, నువ్వు ఇక్కడికి ఆశ్రమానికి నేను లేనప్పుడు వచ్చావు. పోనీ నేను లేనప్పుడు వచ్చావు, వచ్చిన కర్తవ్యం ఆశ్రమాన్ని వేటాడావు, వేటాడుతూ వచ్చావు. మహర్షులందరూ ఆశ్రమాన్ని కాపాడమన్నారు. మృగాలు, ఇక్కడ వచ్చేటువంటి క్రూర మృగాలన్నీ వస్తున్నాయన్నారు, రాక్షసులు భూత ప్రేతాలన్నీ వస్తున్నా కాపాడాలన్నారు. సరే ఉన్నావు, ఉన్నది అలాగే ఉండాలి కదా. ఉన్నవాడివి నా యొక్క కూతుర్ని చూసావు, సరే చూసిన వాడివి అభిలషించావు, కామించావు, సరే ఇష్టపడ్డావు. ఇష్టపడిన తర్వాత తండ్రి వచ్చేది చూడాలి కదా. తండ్రి కోసం నువ్వు ప్రతీక్షించాల్సిన అవసరం లేదా? కన్యాదాత ఆయన. కన్యాదాత లేకుండా కన్యను నువ్వు వివాహం ఆడతావా? అది ఏమీ ఎరుగని పిల్ల, అమాయకురాలు. త్వయ్యస్యాహ కథమప్యబాంధవ కృత. మేమంతా ఉన్నావా? సరే నేను లేను, అక్కడ మహర్షులు ఎంతమంది ఉన్నారు, శార్ంగరుడు ఉన్నాడు, శారద్వతుడు ఉన్నాడు, నా శిష్యులందరూ ఉన్నారు, గౌతమి అనేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి నీతో పాటు నీ దగ్గరికి పంపిస్తున్నటువంటి ఈ యొక్క సన్యాసిని ఉన్నది. ఇది కులపతి అంటారు. కులపతి అనేటువంటి వాళ్ళు ఎంతమంది శిష్యులు ఉంటారు అక్కడ. ఒక యూనివర్సిటీ లాగా, మినీ యూనివర్సిటీ అన్నమాట, డీమ్డ్ యూనివర్సిటీ. అట్లాంటి ప్రదేశంలో ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు, ఎంతమంది గురువులు ఉన్నారు, ఎంతమంది మహర్షులు ఉన్నారు, ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఎంతమంది సన్యాసినులు ఉన్నారు. ఒక్కళ్ళైనా పిలిచి, అయ్యా కులపతి గారు రాలేదు, ఊళ్ళో ఆమె యొక్క తండ్రి లేడు, ఆయన తండ్రి వచ్చిన తర్వాత నేను చేసుకుంటానని ఒక వార్త చెప్పాలి, నా దగ్గర చెప్పాలి, నా సమ్మతిని పొందాలి. లేదు, అర్జెంట్ ఏం లేదు, ఇక్కడ ఆశ్రమవాసులందరూ ఉన్నారు, వాళ్ళ యొక్క అనుమతి అయినా తీసుకోవాలి, ఒక్కళ్ళకైనా చెప్పాలి. చెప్పల, రహస్యంగా చేస్తుంది. త్వయ్యస్యాహ కథమప్యబాంధవ కృతం. బంధువులు లేకుండా వేసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఇది. ఆమె ఎందు స్నేహ ప్రవృత్తి, స్నేహం, అంత స్నేహం కలిగిపోయింది. అంటే ఒకళ్ళైపోయారు, అంత ప్రేమ కలిగిపోయింది, అంత కామం పెరిగిపోయింది. అటువంటి వాడివి ఆ అమ్మాయిని ఇప్పుడు నేను పంపిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ప్రేమగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అపరిమితమైనటువంటి ప్రేమతో చూసుకోవాల్సినటువంటి ప్రేమ ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు నీకు, కానీ అక్కడ వచ్చేసి మిగతా వాళ్ళు వచ్చినటువంటి విధం వేరు, ఈ అమ్మాయి వచ్చినటువంటి విధం వేరు. ఆశ్రమంలో తండ్రి యొక్క అనుమతి లేకుండా చేసుకున్నటువంటి నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సామాన్యంగా వివాహం చేసుకుంటేనే చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆడదాని కన్నీరు ఇంటికి పనికిరాదు. అంటే మంచి స్వభావం కలిగేది, సౌశీల్యం కలిగినటువంటి ఒక పిల్ల యొక్క కన్నీళ్లు ఆ ఇంటికి మంచిది కాదు. అది ఏడుస్తూ కూర్చోవడమో, బాధపడటమో, ఆమె కించపరచడమో చేస్తే ఆ గృహం బాగుపడదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తు నపూజ్యంతే అన్నాడు. అక్కడ ఏమవుతుంది? వానం అది. ఎక్కడైతే ఆ యొక్క స్త్రీలకి గౌరవం లేదో, గౌరవం అంటే నువ్వే అందలం ఎక్కించక్కర్లా, అగౌరవం చేయకుండా ఉండడమే గౌరవం, ప్రేమతో చూసుకోవడమే. కాబట్టి నేను చెప్తున్నాను, ఆ యొక్క విషయాన్ని తలుచుకో ఒక్కసారి. నువ్వు ఎట్లా ఆమెను పెళ్లి చేసుకున్నావు? గాంధర్వేణ వివాహేన అన్నావు. బహ్వో రాజన్య కన్యకాహ అన్నావు. రాజన్యులు ఎంతో మంది పెళ్లి చేసుకున్నారు, నీకేంటి పెద్ద, నువ్వు చేసుకో అని చెప్పావు. పాపం అమాయకురాలు, తెలియలేదు. సరేని ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత గర్భవతి అయింది. గర్భవతిని ఇప్పుడు నువ్వు వస్తాను దుష్యంత అని పేరు చూసుకో, వెంటనే ఉంగరం ఇచ్చేసాను, పేరు చూసుకో అన్నావు. పేర్లు లెక్కబెట్టి 1, 2, 3 రోజుకు అక్షరం లెక్కబెట్టు. 3 అక్షరాలు కాగానే నీకు వచ్చేస్తుంది, పల్లకి వచ్చేస్తుంది అన్న. ఏ పల్లకి వచ్చింది? ఏమైంది నా కూతురు జీవితం? నేను పంపించాల్సి వస్తుంది ఇప్పుడు. సామాన్య ప్రతిపత్తి పూర్వకమిదం. కాబట్టి నేను చెప్తున్నా, అల్లుడు దుష్యంత, సామాన్య ప్రతిపత్తి పూర్వకం, సామాన్య ప్రతిపత్తి పూర్వకం. నువ్వు చేసినటువంటి పనికి అందరి మీద ఎక్కువగా మిగతా రాణులు ఉండొచ్చు, నీకు మిగతావి ఎంతో మంది రాణులు ఉండొచ్చు, రాజానో బహువల్లభాః. కానీ ఈమెను నెత్తి మీద పెట్టుకుని అందరి ముందర మహారాణిగా, పట్టమహిషిగా చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది. బాధ్యత అని తండ్రిగా నేను అడగల, నువ్వు వాగ్దానం చేశావు.
పరిగ్రహ బహుత్వేపి అని నాకు ఎంతమంది ఉన్నా కూడా నిన్నే మహారాణిగాను పట్టమహిషిగాను చూసుకుంటానని వాగ్దానం చేసావు. ఆ వాగ్దానం చేసినందువల్ల చెప్తున్నాను. నీ వంశ ప్రతిష్ఠ ఏంటి? వాగ్దానం చేసింది మీరచ్చా? ఉంగరంలో ఉన్న అక్షరాలు లెక్క పెట్టే లోపల నేను వస్తానని చెప్పిన వాడు వచ్చావా? మాట నిలబెట్టుకున్నావా? నీ వంశంకి తగ్గట్టు నువ్వు నడుచుకున్నావా? సరే, ఇప్పుడు పంపిస్తున్న దాన్ని సరిగ్గా చూసుకుంటావా? చూసుకోవాలి. ఎందువల్ల చూసుకోవాలి? సామాన్య ప్రతిపత్తి పూర్వకం ఆమె మీద గౌరవంతో, ఆమె మీద అభిమానంతో, ఆమె మీద ప్రేమతో చూసుకోవాలి. ఎందుకు? కావాలని చేసుకున్నావు కాబట్టి. కావాలని చేసుకున్నావు, వాగ్దానం వేరే చేసావు. ప్రతి పెళ్లిలోనూ వాగ్దానం ఉంటుంది. నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను అని మంత్రాలు ఉన్నాయి. నిన్ను అతిక్రమించి నేను ఎవరి దగ్గర అనురాగం పెట్టుకోను అని చెప్పి మంత్రం ఉన్నది. ఆ మంత్రానికి చెయ్యాలి, వరుడు చెప్పాలి దాన్ని. ప్రతి వివాహంలోనూ ఉన్నది. ఆ మంత్రాన్ని దాటి మీరి నడుచుకోవచ్చా? చేసినటువంటి శపథం, ఆ శపథం, ఇవన్నీ శపథాలు. వివాహంలో వచ్చేటువంటి మంత్రాలన్నీ కూడా శపథాలు. అవి నీకు అర్థం కావట్లేదు. మనకి మంత్రార్థం తెలియదు. నాతిచరామి అంటే నిన్ను అతిక్రమించి ధర్మేచ అర్థేచ కామేచ. ధర్మము విషయంలో కానీ అంటే ఏంటి? నువ్వు పక్కన లేదే నేను ఏ ధర్మము చేయను. నీకు తెలియకుండా రహస్యంగా నేను ఒక అర్థము, ఒక డబ్బుతో విప్పుడిన విషయాన్ని నేను చేయను. సమస్త విషయములు భార్యకి తెలియాలి. ఎందుకని తెలియాలి? ఎక్కడ దెబ్బేస్తున్నారు, ఎంత వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ధర్మేచ అర్థేచ. వాడు లంచం తీసుకుని వస్తాడు ఇంటికి, నీకు ఆభరణాలు తీసుకొస్తాడు, వెంటనే సంతోషిస్తావు. పుట్ట నిండా పళ్ళు తీసుకొస్తాడు. దీపావళి అవగానే నగలు పట్టుకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? బాధ్యత మహారాణికి ఉన్నది, ఒక స్త్రీకి ఉన్నది, భార్యకి. అందుకనే అర్థ విషయంలో కూడా, అంటే డబ్బు విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ ఆ యొక్క సలహాను తీసుకోవాలి. మంచి యువతి యొక్క సలహా. కుటుంబాన్ని చెడిపేటువంటి గృహిణిని నేను చెప్పలేదు. మంచి స్వభావం కలిగే, సౌశీల్యం కలిగినటువంటి యువతిని నువ్వు అడగాలి. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరా. కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఎంతమంది ఉన్నా సరే నువ్వే ఆలోచించక్కర్లేదు. నిన్నే పట్టపురాణిగా చేస్తానన్నావు, పట్టమహిషిగా చేస్తానన్నావు. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ శకుంతల నా కూతుర్ని మాన్య ప్రతిపత్తి పూర్వకం మర్యాదగా చూసుకో. మర్యాదగా అంటే ఆవిడకి గౌరవం ఇవ్వక్కర్లే, ఆవిడ కంట తడి పెట్టకుండా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి. మహారాజ్ఞి అనేటువంటి ఒక స్థానం ఇవ్వాలి. అది నేను చెప్పకూడదు. కాబట్టి ఇంకొక అర్థం ఉన్నది దీనికి, సామాన్య ప్రతిపత్తి. నువ్వు మిగతా భార్యలందరినీ ఎట్లా చూసుకుంటావో, ఎంత ఆప్యాయంగా ఉంటావో, ఎంత ప్రేమగా ఉంటావో, ఎంత లాలసంగా ఉంటావో, ఎంత శృంగారం ఒలకబోస్తావో, అటువంటి ప్రవృత్తి నా యొక్క కుమార్తె యందు కూడా ఉండాలి అనేటువంటి ఇంకో అర్థం అన్నమాట. అది నీకు వార్నింగ్ ఇస్తున్నాను. అంటే సందేశంగా చెప్పినా వ్యంగ్యంగా. దారేషు దృశ్యా త్వయా. అలా చెయ్యకపోతే ఏమంటావు? ముందరే చెప్పాను, మేమంతా తపోధనులం, తపశ్శక్తి సంపన్నులం. కాబట్టి నేను లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నది కూడా నేను అనుమతించాను. పోతే పోన్లే, దుష్యంతుడు మహారాజు కురువంశానికి చెందినటువంటి వాడు అనేటువంటి ఒక హుందాదనంతో నేను అంగీకరించాను. అంగీకరించినందుకు ఇదే ప్రతిఫలం. కాబట్టి నువ్వు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది నీకు. ప్రేమగా చూసుకోవాలి. నువ్వు సామాన్యంగా చూసుకుంటావో, విశేషంగా చూసుకుంటావో, తల మీద పెట్టుకుని ఊరేగుతావో, ఎలా చేసినా ఆమె అయితే కంట తడి పెట్టకూడదు. సంతోషంగా ఉండాలి. వాక్యాయత్తమతఃపరం నఖలు తద్వాక్యం వాచ్యం వధూ బంధువి అన్నాడు చివరికి. ఆ తరువాత పరమేశ్వరుడి యొక్క దయ, ఆమె యొక్క భాగ్యం ఎట్లా ఉన్నదో, తలరాత ఎట్లా ఉన్నదో, నా కూతురు ఆ శకుంతల యొక్క తలరాత ఎట్లా ఉందో ఎవరికి తెలుసు? ఎవరికి ఎరుక? అభాగ్యం ఉండొచ్చు, భాగ్యము ఉండొచ్చు, దౌర్భాగ్యము ఉండొచ్చు, సౌభాగ్యము ఉండొచ్చు. అవి మనం ఆశిస్తున్నాం. చెప్పవలసిన కర్తవ్యం ఉన్నది చెప్తున్నాం. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం.
వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అని వదిలిపెట్టలే కణ్వుడు. భాగ్యాయత్తం, నీ యొక్క భాగ్యము, నీ యొక్క అదృష్టము, అదృష్టం కొద్దీ దొరకడం అంటారు అనమాట. దురదృష్టం ఉంటే చెప్పలేము. అభాగ్యాయత్తం భాగ్యాయత్తం అతఃపరం. కాబట్టి నేను ఆశించేది మంచిగా ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆశించేది మంచిగా ఆశించాలి, చెప్పవలసింది చెప్పి తీరాలి. అంత్యనిష్ఠూరం గట్ట ఆది నిష్ఠూరం చాలా ఉత్తమం అంటారు. అంతా జరిగిపోయిన తర్వాత నిష్ఠూరంగా మాట్లాడడం కాదు, ఆరంభంలోనే ఇంకా పరిచయం ఎక్కువగా లేకుండా ఉన్నప్పుడే స్ట్రిక్ట్ గా విషయాలన్నీ చెప్పేసుకోవాలి. నాయన ఇది సమాచారం ఇలా చూసుకోవాలి. నేనేమి అట్లా ఆస్తులు అంతస్తులు ఎదురు చూడలేదు, ప్రేమను ఎదురు చూశాను. కంట తడి పెట్టకుండా చూసుకో. ఇన్నాళ్ళు పెంచాం కదా, చెప్పవలసినటువంటి సందేశం ఉన్నది. శారంగరవ, ఈ విషయాన్ని దుష్యంతుడికి పోయి చెప్పు అన్నాడు. స్వామి అలాగే చెప్తాను, గురువు గారి దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు. మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్టేనా నేను చెప్పింది అన్నాడు కణ్వుడు. అది కూడా చూడండి పాపం, ఇంత చెప్పి అయ్యో మీరు తప్పుగా చెప్తారా, మీరు శాస్త్రములన్నీ తెలిసినటువంటి వాళ్ళు, అడవిలో ఉన్నా కూడా లౌక్యం తెలిసినటువంటి వాళ్ళు. వెంటనే శకుంతలను పిలిచాడు. అమ్మా శకుంతల, దుష్యంతుడికి ఏదో నేను సందేశం పంపించానని అనుకోబాక, నీకు కూడా ఒక సందేశం చెప్తున్నాను విను. నాన్నగారు చెప్పండి నాన్నగారు, అనుగ్రహించండి. నువ్వు వెళ్తున్న చోట్ల పతి గృహానికి వెళ్తున్నావు కదా, పతి యొక్క ఇంటికి, మెట్టినింటికి వెళ్తున్నావు. అక్కడ ఎట్లా ఉండాలని నేను చెప్తున్నాను విను. శుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీ జనే భర్తురు విప్రకృతాభిరోషణతయా మాస్మ ప్రతి పొంగమః భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేషు అనుత్సేకినీ యాంత్యేవం గృహిణీ పదం యువతయా వమాకులస్యాధయః శుశ్రూషస్వ గురూన్. అమ్మా నీ యొక్క కర్తవ్యం ఏంటి తెలుసా? పూజలు చేయడం, పునస్కారాలు చేయడం కాదు. ముందర చేయాల్సింది అత్తమావల్ని సరిగ్గా చూసుకోవాలి. శుశ్రూషస్వ గురూన్, గురువున్ అని చెప్పాడు. అంటే ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి, వాళ్ళకి సేవలు చేయాలి. వాళ్ళు దానికి అనుకూలించి నీ యందు అభిమానంగా ఉండాలి. నీ యందు ద్వేషంగా ఉండే వాళ్ళని నిన్ను అభిమానించని చెప్పలే. కానీ నువ్వు చేయవలసినటువంటి ఫస్ట్ డ్యూటీ భర్తని, పిల్లల్ని, పెద్దవాళ్ళని గౌరవించాలి. వచ్చాడులే, చేసాడులే, ఆయన అంతే చేస్తాడు, అట్లా ఉండకూడదు. శుశ్రూషస్వ గురూన్, పెద్దవాళ్ళందరినీ కూడా నువ్వు గౌరవించాలి. వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులు ఎవరన్నా వస్తారు, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ఇంటికి అతిథులు ఎవరైనా వస్తారు, సన్యాసులు ఎవరైనా వస్తారు, పూజ్యులు ఎవరైనా వస్తారు, వాళ్ళందరినీ మర్యాద చేయవలసినటువంటి బాధ్యత నీకున్నది. అలా చేయకపోవడం వల్లే నువ్వు ఈ రోజున శాపం పొందావు. నీ భర్త నిన్ను పంపించలేదు. ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. నీ భర్త ఎందుకు పంపించలేదు నిన్ను? దుర్వాసుడి దగ్గర శాపం వచ్చింది, ఆయన మర్చిపోయాడు. ఎందువల్ల శాపం వచ్చింది? పరధ్యానంగా ఉండి నీ కర్తవ్యాన్ని విస్మరించావు. నీ కర్తవ్యం ఏంటి? వచ్చిన వాడికి స్వాగతం చెప్పాలి. నా యొక్క కూతురుగా పుట్టావు, నా ఇంటికి వచ్చాడు, దుష్యంతుడు వచ్చినప్పుడు మర్యాద చేసావు. అంటే నీకు లైకింగ్ ఉన్నది కాబట్టి నువ్వు చేసావు, ఇష్టపడ్డావు కాబట్టి చేసావు. ఇక్కడ దుర్వాస మహాముని వచ్చాడు, భర్త గురించి ఆలోచిస్తూ చూస్తూ కూర్చున్నావు. ఏమైంది ఫలితం? కోపం వచ్చింది, శాపం ఇచ్చాడు. కాబట్టి నీకు గట్టిగా చెప్తున్నాను, శుశ్రూషస్వ గురూన్, పెద్దవాళ్ళని గౌరవించు, అత్తమామల్ని గౌరవించు, వాళ్ళని అనాథాశ్రమంలో వదిలిపెట్టబాక. నీకు పుట్టగతులు ఉండవు, నీ పిల్లలు క్షేమంగా ఉండరు. నీ పిల్లలు క్షేమంగా ఉండాలి, అత్తమామలు క్షేమంగా ఉండాలి. వాళ్ళని పూజిస్తేనే, వాళ్ళని సరిగ్గా చూసుకుంటేనే నీకు తర్వాత సంతతి, ఆ తర్వాత సంతతి బాగా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ మనసు కష్టం వచ్చింది, వాళ్ళని వీధిలో వదిలేసావు, వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేయమని అడ్వైస్ చేసావు భర్తకి. నీకు ఇంకా పుట్టగతులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ మనశ్శాంతి ఉండదు. పిల్లలకి ఏదో ఒక లోపం వస్తుంది,
అంగలోపం వస్తుంది, వ్యాధులు వస్తాయి, ఏదో ఒకటి వస్తుంది. ఎందువల్ల? నువ్వు ఆ అత్తమామల్ని సరిగ్గా చూసుకోవాలి. కాబట్టి నువ్వేం చేయాలి? శుశ్రూషస్వ గురూన్ ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే. అలాగే నీకెవరన్నా సపత్నులు, రాజ మహిళలు చాలా మంది ఉంటారు, రాణులు, వాళ్ళందరితోనూ సరిసమానంగా ఉండాలి నువ్వు. అది పాతకాలం విషయం, రాజుల యొక్క విషయం. అట్లాగే భర్తతో ఏదో వాద వివాదాలు వస్తాయి. ఒక విషయం అనుకుంటే ఒక అన్నదమ్ముల్లో ఒక పితులాట వస్తుంది, మామూలుగా ఏదో ఒక మనస్తాపం వస్తుంది, ఇద్దరికి మనస్సు స్పర్ధలు వస్తాయి. అలాగే భార్యాభర్తలంటే ఏదో ఒక విషయంలో కోపం రావచ్చు, నీకు రావచ్చు, వాళ్ళకి రావచ్చు. ఇద్దరు కోపగించుకుని దెబ్బలాడుకుంటే సంసారం సాగదు. 2 చక్రాలతోనూ రథం వెళ్ళాలి, ఏకచక్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఏం చేయాలి? అనుసరణగా వెళ్ళాలి, నువ్వు అనుసరించాలి. ఆయన కోపం వచ్చినప్పుడు నువ్వు తగ్గాలి, నీ కోపం వచ్చినప్పుడు ఆయన తగ్గాలి. భర్తరు విప్రకృతాపి రోషణతయా. భర్తతో ఏదో వాద వివాదాలు వచ్చినాయి, రోషణతయా, రోషం వచ్చి కోపం వచ్చేసి ఆస్మ ప్రతీపంగమ, విరుద్ధంగా ప్రవర్తించబోక. అందుకని వాడు వచ్చేసి అక్రమంగా అన్యాయంగా చేసుకుంటే చూస్తూ ఊరుకుండబోక. భూయిష్టం భవ దక్షిణా పరిజనే. నువ్వు బోధించాలి, నీ కర్తవ్యం ఉన్నది. ఆ క్షణంలో సైలెంట్ గా ఉండి తర్వాత నిదానంగా చెప్పాలి, అది తెలుసుకోవాలి. అలాగే అతడు కూడా ఏం చేస్తాలి? ఒక కోపం వచ్చిందంటే ఆ క్షణంలో అరగంట మాట్లాడకుండా ఉండి మంచినీళ్లు తాగి ఆ తర్వాత విచారించుకుని మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. అరగంట ఆగి మళ్ళీ రావు. అంతేగాని నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే సంసారం సాగు, బండి నడవదు. కాబట్టి తెలుసుకో. ఇప్పుడు ఏంటంటే విడాకులు ఎక్కువగా ఉన్నాయి. 6,000 మంది విడాకులు తీసుకున్నట్టు పోయిన సంవత్సరం ఇక్కడ ఈ నగరంలో. 6,000 మంది, మొత్తం ఐటీ వాళ్ళు, ఈ ప్రైవేట్ కంపెనీలో చేసేవారు. ఈగో అన్నమాట. ఈగో ఉన్న చోట, అహంకారం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ నిలవలేదన్నమాట. ప్రేమ ఉండే చోట అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఇది ప్రధానమైనటువంటి సూత్రం. అదే కాళిదాసు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భర్తరు విప్రకృతాపి. భర్తతో ఏమన్నా వాద వివాదాలు వచ్చినా, నీతో ఆయనకి ఏదన్నా వాద వివాదాలు వచ్చినా, ఆస్మ ప్రతీపంగమ, విరుద్ధంగా నువ్వు ప్రవర్తించద్దు. ఇంకొకటి చెప్తున్నా, అంటే ఒక పెళ్ళైనటువంటి పిల్లకి ఎట్లా, కూతురికి ఎట్లా ఉపదేశం చేయాలనేటువంటి ఆడపిల్లకి తెలుసుకోవాల్సింది. భూయిష్టం భవ దక్షిణా పరిజనే. వాళ్ళింట్లో ఏ ఆచారాలు ఉన్నాయని చూసుకో. అంటే మంచి ఆచారాలు ఏమి ఫాలో అవుతున్నారో అవన్నీ తెలుసుకోవాలి. నాయన ఈ మన వంశంలో, మన కులంలో ఇట్లా గురునాథ పొంగళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈ వ్రతం ఉంది, ఇది ఉంటే తెలుసుకోవాలి, దాని ప్రకారం చేయాలి. మా పుట్టింట్లో అట్లా లేదు, మేమంతా అట్లా కాదు, అట్లా అనకూడదు. మాకు ఆచారం లేదు, మీకు ఆచారం లేకపోతే అక్కడున్న ఆచారం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న ఆచారం. అలాగే వాళ్ళ ఇంటికి రేపు కోడలు వస్తే ఆ ఇంటి ఆచారాన్ని సరే, అక్కడ కోడలు వస్తే. అంతేగాని నువ్వు పుట్టింట్లో ఉన్నప్పుడు పుట్టింటి ఆచారాలే, మెట్టింట్లో ఉన్నప్పుడు మెట్టింటి ఆచారాలు ఫాలో అవ్వకుండా అక్కడ పుట్టింటిగా కుదరదనమాట. అదే స్పర్ధలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఆస్మ ప్రతీపంగమ. ఒక తప్పు చేశాడు భర్త, మాట్లాడబాక, సైలెంట్ గా ఉండు. అంతేగాని మాటకి పెంచుకుంటూ వెళ్ళబాక. మాట్లాడినందువల్ల ఫలం లేదు. అలాగే అతను కూడా భూయిష్టం భవ దక్షిణా పరిజన. అలాగే సర్వెంట్స్ అందరూ ఉంటారు, నీకు పని వాళ్ళందరూ, పని వాళ్ళని మర్యాదగా నడుచుకోవడం తెలుసుకో. మర్యాద అంటే వాళ్ళకి సింహాసనంలో కూర్చోబెట్టి అభిషేకం చేయడం కాదు. వాళ్ళు కూడా ఒక మనుషులే, వాళ్ళకి హావభావాలు ఉంటాయి, వాళ్ళకి సెలవులు కావాలి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పొట్ట అనేటువంటిది ఒకటి ఉన్నది. వాళ్ళకి రోజు పని చేసి 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 నీకెట్లా విసుగు పుడుతుందో వాళ్ళకి కూడా ఒక విసుగు పుట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకి కూడా, అమ్మా ఇవాళ వీళ్ళు లేకపోతే నువ్వురా. వాళ్ళకి తలనొప్పి, వాళ్ళకి కడుపు నొప్పి, వాళ్ళకి వ్యాధులు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ స్కూల్ పిల్లలకి అందరికి కష్టాలు ఉన్నాయి.
కాబట్టి అది తెలుసుకుని ప్రవర్తించేదే యజమాని, సత్యమైనటువంటిది మంచి యజమాని అన్నమాట ఆవిడ. అట్లా ఉండాలి గృహిణి. గృహిణి అనేది ఎట్లా ఉంటుంది అని చెప్తున్నాడు. సంప్రదాయం అని చెప్తున్నారు కదా, అది ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట కాళిదాస్. శకుంతల వ్యాజంగా చెప్తున్నాడు ఆమెను పెట్టుకుని. ఇష్టం భవ దక్షిణ. కాబట్టి ఏదో పిల్లాడికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు లేవు, ధారాళంగా ఈ 100 రూపాయలు తీసి 200 తీసి, అంతేగాని నువ్వు నువ్వు 10 రోజులే వచ్చావు, నీకు కట్ చేసేస్తాను. మీ భర్త 10 రోజులే దీనికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు, మిగతా 20 రోజులు లీవ్ తీసుకున్నాడు, మరి ఆ నెల జీతం కట్ చేద్దామా? నువ్వు ఆఫీసుకి వెళ్తున్నావు, నీ ఆఫీసులో జీతం కట్ చేద్దామా? 20 రోజులు సెలవు పెట్టావు, దసరాలు వచ్చినాయి, 10 రోజులు సెలవు పెట్టావు, వేరేదో కారణంతో సెలవు పెట్టావు, అప్పుడు ఆ డబ్బులు కట్ చేసేద్దామా? చేస్తున్నాడా గవర్నమెంట్ లో? చేస్తే నువ్వు ఊరుకుంటావా? మరి వాళ్ళకి పుట్టగుట్టిగా ఏంటి, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ పిల్లల్ని ఎట్లా సంరక్షించారు? వాళ్ళ పిల్లలు స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళకేం వేవర్స్లో చెప్పట్లేదుగా పాఠాలు, వాళ్ళకి ఫీజులు కట్టాలిగా, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వాలిగా. ఆలోచించు. భూయిష్టం భవ దక్షిణ పరిజనే. పరిజనాలు ఎవరైతే పరివారాలు ఉంటారో ఇట్లాంటి వాళ్ళు, పని మనుషులు, పని వాళ్ళు, వాళ్ళ దగ్గర దయతో నడుచుకో, విరివిగా ఇవ్వు. సేవకుల్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క అనురాగాన్ని, స్నేహాన్ని ఎట్లా పొందాలంటే ఒకే సూత్రం, వాళ్ళకి కావలసినటువంటి డబ్బునే అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. అంటే విపరీతంగా ఇవ్వమని చెప్పలేదు, దానం చేయమని చెప్పలేదు, కానీ రీజనబుల్ గా ఉండేటువంటి విషయాలకి ఒక ధారాళమైనటువంటి ఒక ఉదార స్వభావంతో మనం ఇవ్వాలన్నమాట. అది ఉదార స్వభావాన్ని చెప్తున్నాడు కాళిదాసు. భూయిష్టం భవ దక్షిణ. చాలా విరివిగా ఇయ్యే. తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, సరే 2 రోజులు సెలవు పెట్టి, ఎందుకమ్మా అంత అర్జెంటుగా రావడం అని ఒక మాట అను, సంతోషపడతారు. జ్వరం వస్తే మాయరోగమా రావడానికి? వచ్చి అంటుదాం, వెళ్ళు, ఇల్లు చెప్పి వెళ్ళు, ఉళ్ళు ఊడు, ఆ పని చేయి, పూజ దులుపు, నీకు పండగ ఉంది, పండగ లేదా అంటావు, వాళ్ళకి పండగ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి. సేవకుడైనా సేవకురాలైనా కూడా ఇద్దరికీ ఒక మానవత్వం అనేటువంటిది దృష్టితో చూస్తూ వ్యవహరించాలి. అదేదో పనికి వచ్చారు, ఎందుకు వచ్చారు? గతి లేక వచ్చారు. మనకి రేపు వస్తుంది. ఇవాళ మనం ఉచ్చ స్థితిలో ఉన్నాం, రేపు మనకి నీచ స్థితి రాదని గ్యారంటీ ఏముంది? సరే, ఉచ్చ స్థితిలో ఉన్నాం, నిద్ర సరిగ్గా పడుతుందా? ఎన్ని అవస్థలు. కాబట్టి ఒకడి కడుపు కొట్టి ఎప్పుడు కూడా మనం డబ్బు దాచుకోకూడదు. ఒకళ్ళ కడుపు కొట్టి వాళ్ళ యొక్క దుఃఖంతో మనం దుఃఖపడేట్టుగా మనం చేస్తే మనకి ఆ పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం వేరే విధంలో మనకి ప్రతిఫలిస్తుంది అన్నమాట, ఫలాన్ని ఇస్తుంది. మనకి ఒంట్లో బాగాలేకపోవడమో, మనకి ఏదో ఇదవడమో, మన భర్తకి ఏమన్నా అవడమో, భార్యకి ఏమన్నా అవడమో, పిల్లలకి ఏమన్నా అవడమో, ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక రూపంలో. చదువు సరిగ్గా రాకపోవడమో, ఎందుకంటే మనం చేసింది. కాబట్టి భూయిష్టం భవ దక్షిణా పరిజనే. ఇంకొకటి చెప్తున్నా, ముఖ్యమైన విషయం. శకుంతల, నువ్వు పట్టమహిషి అని చెప్పి రాజు వాగ్దానం ఇచ్చాడు. రేపు పట్టమహిషిని చేస్తాడు నిన్ను. అందరు రాణుల ముందర నిన్ను అందలం ఎక్కిస్తాడు. సింహాసనం మీద సరిసమంగా నీతో పాటు నిన్ను పక్కన కూర్చోమంటాడు. ఆ భాగ్యానికి మురిసిపోబాక, అణకువగా ఉండు. గర్వం ఎక్కువైపోతుంది. మిగతా రాణుల్ని తృణీకరిస్తావు, సేవకుల్ని తృణీకరిస్తావు, మంత్రుల్ని ఎగేసి మాట్లాడతావు, వాళ్ళని నిందిస్తావు, వీళ్ళని నిందించడం, 24 గంటలు తిట్టడమే అధికారం చూపడం అనమాట. వచ్చేస్తుంది. డబ్బు, అధికారం రెండు కూడా మదాన్ని కలుగు చేస్తాయన్నమాట. ఒక మదం వచ్చేస్తుంది, పొగరు వచ్చేస్తుంది అనమాట. ఆ పొగరు ఏం చేస్తుంది? పొగరులో ఏం మాట్లాడుతాం ఏమీ తెలియదు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం. పెద్దలు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు అనమాట. పెద్దవాళ్ళని కూడా ఎగేసి మాట్లాడు. గురువులు ఎవరన్నా వచ్చి, పెద్ద గురువులే, ఎవరు గురువులు? నాకు తెలియదు ఏమన్నా విషయం ఉందా? ఐశ్వర్య మతం. బ్రాహ్మణులు ఎవరో వచ్చారు, దక్షిణలు ఇవ్వాలి, ఇచ్చింది ఆయనకి చాలే, ఆయన చెప్పిన మంత్రానికి ఇవి చాలు, వెళ్ళు అని ఏకవచనంతో మాట్లాడుకుంటాడు. పంతులు ఏం చేస్తున్నావు, ఎక్కడ వస్తున్నావు? మర్యాదగా ఎవరిని? పురోహితులు. మన కోసం మంచి చేసేటువంటి వాడిని, మన కోసం వచ్చినటువంటి బ్రాహ్మణులు తృణీకరించి మాట్లాడడం. ఎందువల్ల? ధన గర్వం.
అందుకని కణ్వుడు ఏం చెప్తున్నాడు, మురిసిపో. అందులో మనకి సామాన్యులైనటువంటి తనం ఉన్న వాళ్ళకే ఇంత గర్వం వచ్చిందంటే, ఒక మహారాజ్ఞి భారతదేశానికంతా, అంటే ఈ యొక్క భారతవర్షానికంతా రాజు అయినటువంటి వాడు దుష్యంతుడు. ఆ దుష్యంతుడికి మహారాణి పట్టమహిషి అంటే ఎంత లెవెల్ ఉండాలి. కాబట్టి ఈ లెవెల్ పోబోక అంటున్నాడు. గర్వము కొంచెం కూడా రాకూడదు. భాగ్యేషు అనుత్సే, నీకు భగవంతుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు, ఒక మంచి సౌభాగ్యవతిగా ఇచ్చాడు, దాన్ని కాపాడుకో. ఐశ్వర్యవతిగా ఇచ్చాడు, ఐశ్వర్యం చూసి మురిసిపోయి గర్వపడబాదు. ఏదో మనం చేస్తున్నటువంటి పుణ్యం వల్ల, మహర్షుల యొక్క అనుగ్రహం వల్ల, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క స్థితిలో నేను చక్కగా ఉన్నాను అని ఆనందించాలి. కానీ ఆ ఆనందం ఎక్కువైపోయి గర్వపడరాదు. గర్వము లేకుండా ఎప్పుడూ వినయవతిగా ఉండు అని చెప్తున్నాడు. భాగ్యేషు అనుత్సేకి, నీకు వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, నువ్వు పొందినటువంటి ఐశ్వర్యం, ఎంతమందిని చూస్తున్నాను లోకంలో, ఎంతమందిని తృణీకరించి మాట్లాడటం మనం చూస్తున్నాం లోకంలో. అధికారం ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు పరమ నీచంగా మాట్లాడతాడు అందరినీ కూడా. ఆ విధంగా చూడబోక సేవకులందరినీ నువ్వు మార్కెట్కి వెళ్ళరా, నువ్వు దీనికి వెళ్ళరా, ఏంటి ఇట్ట పట్టుకొచ్చావు అంటాం, వాడిని తిడతాం. పని వాళ్ళ అబ్బాయిని వేరేలాగా చూస్తాం, మన యొక్క అబ్బాయిని వేరేలాగా చూస్తాం. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు, 80 ఏళ్ళు 70 ఏళ్ళు పనిచేసే వాళ్ళు, 60 ఏళ్ళు, వాళ్ళతో పిల్లాడికి షూస్ వేయిస్తాం. పిల్లాడికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లవాడికి షూస్ వేస్తాం అన్నమాట. వాడు వేయాలి, పనివాడు వేయాలి. వాడి బ్యాగ్ పట్టుకోవాలి, వీడి బ్యాగ్ వీడు పట్టుకోడు. ధన మదం అనమాట. ధనం, డబ్బు ఉంది కదా మదం. వాడికి వయసు అవుతుంది, 60 ఏళ్ళు అవుతున్నాయి. వాడేదో వాడికి గతి లేక నీ ఇంట్లో సర్వెంట్ గా ఉన్నాడు, వాడు నీ ఇంట్లో సేవకుడుగా ఉన్నాడు. అంత మాత్రాన నువ్వు వచ్చి షూ కాలుతోనే అట్లాగే తంతాడు ఆ పిల్లవాడిని ఖండించడం లేదనమాట. ఆయన అట్లా చేయకూడదు అని చెప్పడం లేదు. వాడు బాధపడతాడు మనసులో, ఆ ముసలివాడు. ఎందుకు? గతి లేక. వాడెందుకు షూస్ వేయాలి, నువ్వెందుకు వేయకూడదు? అమ్మ వేయచ్చు, నాన్న వేయచ్చు, మిగతా వాళ్ళు వేయచ్చు, వాడుంటాడు, వాడు వేసుకోవచ్చు. కానీ ఆ షూస్ వేసుకునేటప్పుడు సరిగ్గా వేయలేదని తంతావు, చూసావా? అక్కడ నీకు అహంభావం. వాడెందుకు వేయాలి నీ షూస్? ఇదంతా గర్వం అనమాట. ధన గర్వం, అధికార గర్వం, సౌందర్య గర్వం, ఐశ్వర్య గర్వం. కాబట్టి ఈ గర్వము ఏం వాక్యేషు అనుత్సేకిని. మరి ఇవన్నీ ఎందుకని చెప్తున్నానని అడుగుతావా? తండ్రిగా నేను ఎందుకు, తండ్రిగా నా బాధ్యత కాబట్టి చెప్తాను. ఇలా ఉంటేనే నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో ఎవరైతే నడుస్తారో ఆమె, ఆ యువతి ఆదర్శ గృహిణిగా ఉంటుంది. శాశ్వతమైనటువంటి సుఖము, ఆనందము, సంతోషము పొందుతుంది. ఎవరి దగ్గర మాట పడదు. ఉత్తమురాలుగా లోకంలో పేరు తెచ్చుకుంటుంది. భర్త దగ్గర కానీ, అత్తమామల దగ్గర కానీ, పుట్టినింట్లో కానీ, మెట్టినింట్లో కానీ అందరికీ మంచి పేరు తెచ్చి పెడుతుంది ఈ విధంగా నడుచుకుంటే. ఈ విధంగా నడుచుకోకుండా నా ఇష్టం, నేనేదో, నీ ఉపదేశాలు నాకు అక్కర్లేదు, నేను చూసుకుంటాను. యాంత్యేవం గృహిణీ పదం యువతయ. యువతులు గృహిణిగా, ఒక మంచి గృహిణిగా రాణించాలంటే, లోకంలో కీర్తిని పొందాలంటే, ఉభయ కులాలు ఆనందం చెందేట్టుగా, ఉభయ వంశాలకి ఒక ఉత్తమురాలుగా ఉండాలంటే అలా ఉండాలి నేను చెప్పినట్టు. వామా కులస్యాదయ, అలా విపరీతంగా ఉన్నా అంటే ఏంటి? దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాం అనుకో. అంటే పెద్దవాళ్ళని లెక్క చేయకుండా, భర్తని లెక్క చేయకుండా, మిగతా వాళ్ళని, ఎవరన్నా బంధువులు వస్తే వాళ్ళని చూడటం లేదనమాట. తన బంధువులు వస్తే ఆదరించడం, భర్త యొక్క బంధువులను వస్తే నిరాదరణకు గురి చేయడం. చిన్నపిల్లలు అందరూ కలిసి ఆడుకుంటే ఒకళ్ళకి ఒకలాగా పెట్టడం, ఇంకోళ్ళకి ఇంకోలాగా పెట్టడం, పక్షపాతం. అలాగే ప్రియ సఖిగా చూడటం లేదు. భర్తతో ఎప్పుడు చూసినా విప్రకృతాపి, ఇద్దరు దెబ్బలాడుకోవడం, కీచులాటలు. ఈ పని మనుషుల దగ్గర దెబ్బలాటలు. ఈ పని మనుషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ తృణీకరించి చెప్పేస్తావు, రేపు తంపులు పెట్టేస్తారు. మీ గురించి అయ్యగారు ఇట్లా చెప్పారంటాడు, కొంప ఆరిపోతాయి. వాడి దగ్గర ఇట్లా చెప్తారు, వాడి గురించి మళ్ళీ తన దగ్గర ఇట్లా చెప్తుంది. దానికి దేని మీద అనుమానం, వీడికి దాని మీద అనుమానం. ఉభయ భ్రష్టం అన్నమాట. ఇద్దరు కొట్టుకుని వస్తారు. ఇది పని మనుషులు చేసే పని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ చెప్పట్లే, నువ్వు విరోధించుకుంటే,
నువ్వు గనక వాళ్ళని తృణీకరించి హీనంగా మాట్లాడి హీనంగా వ్యవహరిస్తే నీకు ఇటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరినీ గౌరవిస్తూ ఉండే వాళ్ళకి, అలాగే నీ యొక్క భాగ్యానికి నీ యొక్క ఐశ్వర్యానికి పొంగిపోకుండా గర్వపడకుండా ఉండడం అనేటువంటి చాలా ఉత్తమం. దీనికి విపరీతంగా గర్వపడ్డావు అనుకో, అప్పుడు ఉభయ కులాలకి అపకీర్తి వస్తుంది. ఇటు నువ్వు వెళ్ళినటువంటి ఆ యొక్క వంశానికి అప్రతిష్ట, నిన్ను ఇచ్చినటువంటి కన్యాదానం చేసినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకి అప్రతిష్ట, ఇద్దరికీ అప్రతిష్ట, లోకంలో అపకీర్తి. వామాహ కులస్య ఆదయ అన్నాడు కాళిదాస్. కాబట్టి చెడుగా నడిచేటువంటి యువతులు పెద్దవాళ్ళకి ఒక రోగము, మనోరోగం, మానసిక రోగంగా తయారవుతారు అన్నాడు. ఇంతకంటే వివరించాల్సింది ఏ కవి చెప్పలేడు. వామాహ కులస్య ఆదయ అన్నాడు. అంటే నేను చెప్పినటువంటి విధానికి మారుగా గనక నడుచుకుంటే వాళ్ళు ఆ పెద్దలకి, ఉభయ పెద్ద వంశము యొక్క పెద్దలకి, లోకానికి, వాళ్ళ బంధువులందరికీ కూడా మనోవ్యాధిగా తయారవుతారు, మానసిక రోగులైపోతారు తల్లిదండ్రులు. అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ తల్లిదండ్రులు, మగవాడైనా ఆడవాడు. వామాహ కులస్య ఆదయ. ఆది వ్యాధి అంటే రెండు. వ్యాధి అనేటువంటిది శరీరానికి వచ్చే రోగం. ఇది శరీరానికి వచ్చిన రోగం కాదు. శరీరానికి రోగం వస్తే ఏదో ఒక మందు వేసుకుంటాం పోతుంది. మనస్సుకి వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ దానికి ఆది అని పేరు సంస్కృతంలో. అందుకనే మనం భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు ఆది వ్యాధిహరం నృణాం మృత్యు దారిద్ర్య నాశనం అంటాం. ఆది పోగొట్టాలి, వ్యాధిని పోగొట్టాలి. ఏ భగవంతుడా, నాకు ఏ విధమైనటువంటి వ్యాధి ఏంటి, ఆది ఏంటి? వ్యాధి శరీరానికి వచ్చేది. ఏదో షుగరు, బీపీ, కాలు విరగడం, చెయ్యి విరగడం, దెబ్బలాట్లు, ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. చెయ్యి నొప్పి, కాలు నొప్పి, ఇవన్నీ మామూలు. ఫ్రాక్చర్ అవ్వడం, కళ్ళల్లో కళ్ళు కనిపించకపోవడం, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఆది అనేది వస్తే ఈ వ్యాధి, మంచి శరీరం కూడా కుంగిపోతుంది. దృఢమైనటువంటి శరీరం అయినా కూడా కుంగిపోతుంది. కాబట్టి చీకంత చింత ఉన్నా కూడా మనిషి అట్లాగే నిలువున చాలా చిక్కిపోతాడు, చిక్కి శల్యమైపోతాడు. ఏది కొంచెం ఒక రవ్వంత చింత మనసులో ఉంటే కూడా. అటువంటిది ఈ యొక్క పుత్రిక, మనం కన్యాదానం చేసినటువంటి చోట సవ్యంగా ఉండాలి, వాడు సవ్యంగా చూసుకోవాలి అనేటువంటి మనోవ్యాధి సరిగ్గా లేదు. దీని వ్యవహారం బాలేదు. కన్యక ఏదో మనం చెప్పినటువంటి దానికంటే ఒక విపరీతపు ఆలోచనతో, విపరీతపు పోకడలతో ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నాడు, మనసుకి ఆది, తీవ్రంగా నయం చేయలేనటువంటి మానసిక వ్యాధిగా తయారవుతారు యువతులు. హే యువతుల్లారా, హే శకుంతలా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడుచుకో నీ క్షేమం కోసం. అందుకని భర్తకి ఉపదేశం చేశాడు కదా అని నువ్వు ఎగిరిపోబాక, నీకు చేయాల్సిన ఉపదేశం ఉన్నది. కాబట్టి నువ్వేదో నా కూతురువి, అందుకని నేను ఏం చెప్పక్కర్లేదు, అన్నీ తెలుసని చెప్పను. డబ్బు చూస్తే ఎంతటి వాడికైనా గర్వం వస్తుంది. ఇవాళ డబ్బు లేదు, కన్యకగా ఉన్నావు కాబట్టి ఒకలాగా ఉన్నావు, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐశ్వర్యం చూస్తావు, మైమరిచిపోతావు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే నువ్వు అందరి చేత శ్లాఘింపబడి, ఉభయ కులాలకి ప్లస్ నీతో ఉన్నటువంటి నీ యొక్క మిత్రులు, మిగతా లోకానికి అందరికీ కూడా చాలా చాలా ప్రీతి కలిగినటువంటి దానిగా, ఉత్తమ గృహిణివిగా, ఆదర్శ గృహిణివిగా ఉంటావు అని చెప్పి ఈ విధంగా ఉపదేశం చేశాడు అన్నమాట. ఈ విధంగా 4వ అంకం అవుతోంది. ఈ విధంగా ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగిందనే తర్వాత భాగంలో చూద్దాం. అంతవరకు మనం దీంతో నిలుపుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకములలో అత్యంత ప్రాచుర్యం కలిగిన అభిజ్ఞాన శాకుంతలము ఒక నాటకం మాత్రమే కాదు, అది మన నిత్య జీవన విధానాన్ని, విధులను, ధర్మాలను చాటి చెప్పే ఎన్సైక్లోపీడియా అని చెప్పవచ్చు. ఇక అది కూడా గురువు గారి మాటల్లో అంటే ఇంక చెప్పనవసరం లేదు. మనకు ఒక మంచి పుస్తకం ఉంటే 100 మంది మిత్రులతో సమానమని అంటారు.
అలాగే ఒక మంచి స్నేహితుడు ఉంటే ఒక గ్రంథాలయంతో సమానం. మరి మన వంటి వారికి దేవిప్రసాద్ గారు వంటి వారే తోడు ఉంటే, ఇక మిత్రుడు కానీ, గ్రంథాలయాలు కానీ ఏది మనకు సరితూగదు. ఎంతో విలువైన, చాలా ముఖ్యమైన విషయాలను ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలియజేసిన గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.